జస్ట్ ఇప్పుడే బ్లాక్ మనీ ప్రోడక్ట్ మన గాలి కిరీటం అనే నటించిన జూనియర్ సినిమా చూసొచ్చాను. వారం రోజుల నుంచి తెగలేపుతున్నారు. జూనియర్ పవర్ స్టార్ అని, మరో జూనియర్ ఎన్టీఆర్ అని ఓ హైప్ ఇచ్చేస్తున్నారు. బాగా లేపుతున్నారు కదా, లేచిందో లేదో అదే సినిమా చూద్దామని వెళ్ళాను. ఇక సినిమా ఎలా ఉందంటే, ఇందులో శ్రీలీలక్కయ్య ఉంది కాబట్టి ఈ సినిమా హిట్ అవుతుందనుకోవడం మన భ్రమే. ఏదో గాలివాడానికి హైప్ వచ్చింది కానీ అంత లేదు. ఈ వారం కూడా బాక్స్ ఆఫీస్ గాలితో ఈగలు తొలకోవాల్సిందే. మన పవర్ బాబు వీరమల్లు వచ్చే వరకు పరిస్థితి ఇంతే. తర్వాత అలవాటు అయిపోతుంది. ఇంకో విషయం, జూనియర్ పవర్ స్టార్, మరో జూనియర్ ఎన్టీఆర్ అని హైప్ ఇచ్చారు కదా. అయితే మరో పవర్ స్టార్ పవర్ బాబు అవుతాడేమో కానీ మరో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అవ్వలేడు. ఇక కథ విషయానికి వస్తే, ఇంత చెప్పినా ఇంకా కథ గురించి ఎదురు చూస్తున్నావంటే నీకు బతుకు మీద ఆశ లేనట్లే. ఇక స్టోరీ ఏంటంటే, కోదండపాణి శ్యామల అనే దంపతులు పెన్షన్ తీసుకునే వయసులో పిల్లాన్ని కంటారు. ఆ వయసులో ఎక్స్పెరిమెంట్ చేసినందుకు పిల్లాడు పుట్టగానే ఆమె చనిపోతుంది. ఇక కోదండపాణి ఆ పిల్లాన్ని గాలికి పెంచుతాడు. ఆ పిల్లాడే మన హీరో గాలి కిరీటం అన్నయ్య. ఈయన పెద్దోడైన తర్వాత అన్ని గాలి వేషాలే వేస్తుంటాడు. అక్కడే ఇంకో చిరుగాలి శ్రీలీలక్కయ్య కూడా ఉంటుంది. ఇద్దరు గాలికి తిరిగి లవ్ చేసుకుంటారు. చదవకపోయినా పెద్ద కంపెనీలో ఉద్యోగం పట్టేస్తారు. అది కూడా గాలి కంపెనీయే. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారంటే మరి గాలి కంపెనీయే కదా. ఆ కంపెనీ సీఈఓ కూతురు జెనిలియా అక్కయ్య. ఆ గాలి కంపెనీకి జెనిలియా సీఈఓ అవుతున్న టైంలో మన గాలి కిరీటం అన్నయ్య గాలి కథలు అల్లి జెనిలియా అక్కయ్యని సీఈఓని కాకుండా అడ్డుకుంటాడు. అప్పుడే ఒక భయంకరమైన ట్విస్టు. ఆ జెనిలియా ఎవరో కాదు, పెద్ద గాలి కిరీటం అని తెలుస్తుంది. అదే మన హీరో గాలి కిరీటం అన్నయ్య వాళ్ళ సొంత అక్కయ్య అనే నిజం తెలుస్తుంది. అప్పుడే ఇంటర్వెల్. ఇక థియేటర్లో ఉండాలా పారిపోవాలా అని మనం ఆలోచించుకునే లోపే సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇక స్టార్ట్ అవ్వగానే పెద్ద ఫ్లాష్ బ్యాక్. జెనిలియా అక్కయ్య గాలి కిరీటం అన్నయ్య కంటే ముందే పుట్టుంటుంది. చిన్నప్పుడే అక్కయ్యకి భయంకరమైన జబ్బు వస్తే ఆపరేషన్ చేయించలేక వాళ్ళ నాన్న రావు రమేష్ అంకుల్కి దత్తత ఇచ్చేస్తాడు. ఆమె అక్కడే పెరిగి గాలి కిరీటం అన్నయ్య కంటే పెద్దదవుతుంది. ఇది ఫ్లాష్ బ్యాక్. ఇక నిజం తెలుసుకున్న గాలి అన్నయ్య గాలి వేషాలు గాలి పనులు చేయకుండా జెనిలియా అక్కయ్యతో మంచిగా ఉంటాడు. జెనిలియా అక్కయ్య గాలి కిరీటం అన్నయ్య ఇద్దరూ కలిసి వాళ్ళ సొంత ఊరికి వచ్చి ఆ విజయనగరం అనే ఊరిని డెవలపింగ్ చేస్తుంటారు. అది నచ్చని ఆ ఊరి సర్పంచి గాలి అన్నయ్యని గాలి అక్కయ్యని బెదిరించాలని చూస్తాడు. కానీ మన గాలి కిరీటం అన్నయ్య గాల్లో ఎగిరెగిరి తంతాడు అందరినీ. ఇక క్లైమాక్స్, బెదిరించడం కుదరలేదని చంపడానికి రౌడీలను పంపిస్తాడా సర్పంచ్. ఆ రౌడీలు వెళ్ళి సరాసరి కిరీటం అన్నయ్యని కర్రతో కొడితే అది కాస్త వెళ్ళి వాళ్ళ నాన్న కోదండపానికి తగులుతుంది. దాంతో ఆయన గతం మర్చిపోతాడు. ఆ ఫెసిలిటీ మనకు లేదు. అప్పటి వరకు చూసిన ఆ సొల్లంతా మనకు గుర్తే ఉంటుంది. జెనిలియా అక్కయ్యని గుర్తుపడతాడు కానీ లాస్ట్కి కిరీటం అన్నయ్యని మర్చిపోతాడు. ఆయన షాక్లో ఉండగానే ఎన్ టైటిల్స్ పడతాయి. ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా గాలి వేగంతో ఉరికి బయటపడతాం. ఇది స్టోరీ. ఇక్కడ సంతోషించదగ్గ విషయం ఏంటంటే, మన మీద దయదలిచి పార్ట్ 2 ప్లాన్ చేయలేదు. ఇక సినిమా ఎలా ఉందంటే అడగొద్దు. మెదడు మోకాల్లోంచి అరకాల్లోకి వస్తేనే ఇలాంటి కథలు పుట్టుకొస్తాయి. 10 నిమిషాల స్టోరీకి 2.5 గంటలు సినిమా తీసి వదిలారంటే మహానుభావులే వీళ్ళు. శ్రీలీలక్కయ్య అయితే ఫస్ట్ హాఫ్లో కనిపించి సెకండ్ హాఫ్లో కనీసం ఓ మూల కూడా కనిపించదు. ఆ వైరల్ వయ్యారి డ్యాన్స్ కోసమే ఉంది ఈ సినిమాలో, అంతే. శ్రీలీలక్కయ్య ఈ సినిమాతో ప్యాకప్పే. గాలి కిరీటం అన్నయ్య సినిమా మొత్తం గాలికి ఎగురుతూనే ఉంటాడు. ఎగురుతాడు, దుంకుతాడు, డ్యాన్సులు వేస్తాడు. దానికి సినిమా స్టోరీకి సంబంధం ఏంటి అంటే అవన్నీ గాలి ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. ఫస్ట్ హాఫ్ అన్న ఆ బాధ భరించవచ్చు కానీ సెకండ్ హాఫ్ దేవుడా భయంకరం. అసలు కథే మర్చిపోయారు. జెనిలియా అక్కయ్య అయితే లాస్ట్ వరకు ఒకే ఎక్స్ప్రెషన్తో లాగించింది, సింగిల్ ఎక్స్ప్రెషన్. ఇక దేవిశ్రీ అంకుల్ అయితే ఆ బీజిఎంతో ఏదో మూల నుంచి మన పైన దాడి చేస్తూనే ఉంటాడు. ఆ వైరల్ వయ్యారి అనే పాట నాన్ సింక్లో వస్తుంది లాస్ట్కి. డ్యాన్స్ బాగానే వేశారు కానీ అప్పటికే మనకు తలపోటు, ఇంట్రెస్ట్, మూడు, ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. కానీ థియేటర్ మాత్రం హౌస్ఫుల్ అయింది. అదే విచిత్రమో మరి. ఈ విషయంలో కిరీటం అన్నయ్యని మాత్రం మెచ్చుకోవచ్చు. మొత్తానికైతే ఇదొక బ్లాక్ కంటెంట్. మీకు శత్రువులు ఎవరైనా ఉంటే ఈ సినిమాకి ఒక 2-3 టికెట్లు కొని ఇచ్చేయండి. ఇట్స్ రివెంజ్ టైం. మరి మీలో ఎంతమంది ఈ గాలి సినిమా మన గాలి కిరీటం అన్నయ్య ఈ సినిమా చూశారో కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.